ఏపీకి స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు ప్రెస్టీజీ సత్య అధినేతలకు లోకేష్ ఆహ్వానము. సిలికాన్ వ్యాలీ 6 నెలల్లో క్వాంటమ్ వ్యాలీ ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తుంది. విశాఖలో క్యాప్ జెమిని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రవేశపెడుతున్నాం. మధురవాడలో ఇన్నోవేషన్ క్యాంపస్ 10,000 ఉద్యోగాలు ఇస్తాం. అయిపోయిందా? రక్తాలు కారుతున్నాయి. అదేంటి సార్? వీళ్ళ నాన్న ఈయన మమ్మల్ని చెప్పి 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 ఏవో మాదాపూర్ మేమే కట్టినాము, సెల్ ఫోన్ నేనే కనిపెట్టినాను, సోలార్ ఎనర్జీ నేనే కనిపెట్టినాను. వీళ్ళ మాటలు ఇని 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 మాకు చెవుల్లో రక్తాలు కారుతున్నాయి. అది జాలదన్నట్టు మీరు తీసుకొచ్చి మళ్ళీ మాకు అది చదివి మళ్ళీ వినిపించడం పచ్చి అబద్ధాలండి. సిఐఏ విశాఖపట్నంలో 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు ఇన్వెస్ట్మెంట్ సదస్సులు నిర్వహించి 15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి చెప్పినారు. ఏమండి జగన్మోహన్ వచ్చే విధ్వంసం చేశారని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ అంటే మీరు మా కళ్ళకి కనపడతలేదా? మీకు కళ్ళకి కనబడలేదా? స్కూల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కానీ లేకపోతే మీకు ఎలక్ట్రానిక్ బోర్డు ఇవి కానీ లేకపోతే కూర్చునే బల్లలు కానీ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చింది మీకు కళ్ళకి కనబడట్లేదా? 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది మీకు కళ్ళకి కనబడట్లేదా? 4 సీ పోర్టులు తీసుకొచ్చింది మీకు కళ్ళకి కనబడట్లేదా? రైతు భరోసా కేంద్రాలు మీకు కళ్ళకి కనబడట్లేదా? అందించిన సంక్షేమ పథకాలు మీకు కళ్ళకి కనబడట్లేదా? ఎట్లా అడుగుతారండి? మీరు నాకు అర్థం కాదు. మీరు జర్నలిస్టులు తెలుగుదేశం రాసిచ్చిందా క్వశ్చన్లు మీకు? అవి అది కాదండి, తెలుగుదేశం కాదు, మీరు అడగాలి కదా. అది నేను చెప్పిన సమాధానం చెప్పండి. మీరు మాదాపూర్ చంద్రబాబు నాయుడు డెవలప్ చేశారని చెప్పుకుంటాడు. 2004లో మాదాపూర్ ఫోటోలు తీసుకురామంటున్నాను నేను. దయచేసి మీ వీడియోలో మీ వాళ్ళని ఒక వీడియో చేయండి. మాదాపూర్ ఫోటోలో ఉంటే మాకు ఈమెయిల్ పంపించండి అని ఒక వీడియో చేయండి. లేకపోతే మాదాపూర్ 2004 ఎవరి దగ్గర ఫోటోలు ఉంటే నాకు ఈమెయిల్ చేయమని దయచేసి నేను మీ ఛానల్ ద్వారా వీక్షకులను అడుగుతున్నాను. మాదాపూర్ కానీ మాదాపూర్ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ 2004లో ఉన్న ఫోటోలు ఎవరి దగ్గర ఉంటే నాకు ఈమెయిల్ చేయండి. నా ఈమెయిల్ ఐడి వచ్చేసేసి DICSOOCHI@gmail.com. వచ్చేసారి మీకు చూపిస్తా ఆ ఫోటోలు. చంద్రబాబు నాయుడు 2004 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాదు, అవునా? 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం. 14లో రాష్ట్రం విడిపోయింది. 2004 తర్వాత మాదాపూర్లో ఏమన్నా అభివృద్ధి ఉంటే అది చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదు. ఒప్పుకుంటారా? 2004 ఫోటోలు తీసుకురండి, ఈరోజు ఫోటోలు తీసుకురండి. చంద్రబాబు నాయుడుకి ఎట్లా అభివృద్ధి అంటే కడతారండి? ఆ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చోడు, అర్థం కావట్లేదు. ఆయన మాదాపూర్లో ఉంటాడు. ఎక్కడైతే మాదాపూర్లో ఉన్నారో ఆయన ఇంటి పక్కన ఉన్న ఫోటోలు తీసుకొచ్చి చూసుకోమనండి పవన్ కళ్యాణ్ని. మాదాపూర్ అభివృద్ధి చేశాడని ఎట్లా చెప్తాడు పవన్ కళ్యాణ్? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరుంటున్న ఇల్లు ఆ చుట్టుపక్కల ఏరియాల ఫోటోలు 2004లో ఎట్లా ఉన్నాయి, ఈ రోజున ఎట్లా ఉన్నాయి? ఆ అభివృద్ధి ఏమైనా జరిగితే దానికి చంద్రబాబు నాయుడుకి సంబంధం ఎట్లా? సమాధానం చెప్పండి. ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం కాదు. ఎవరు చేశారంటారు అభివృద్ధి? వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి. కంటిన్యూస్ ప్రాసెస్ అది. చంద్రబాబు నాయుడికి ఆవగించేంత సంబంధం లేదు మాదాపూర్ డెవలప్మెంట్తో. ఎవడో బిడ్డకి నేను తంత్రం చెప్పుకోవడానికి సిగ్గుగా ఉండాలా? రేపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందండి ఏపీకి. అది ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది ప్రజలు గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లెటర్స్ రాస్తున్నారు. నేను చెప్పాను కదా, నేను కేవలం మాట్లాడను, నేను దానికి పరిష్కారం కూడా చెప్తాను అని. అందరూ అనలిస్టులు అనాలిసిస్ చేస్తారేమో, నేను అనాలిసిస్ చేసి దానికి పరిష్కారం ఏంటో కూడా చెప్తా. అమరావతి అనేది అవినీతిమయమైనది. రాష్ట్ర ప్రజల నుంచి, అంటే రాష్ట్ర ప్రజలకి అందాల్సిన ధనాన్ని ప్రైవేటు వ్యక్తులకి దోచిపెట్టే చట్టము ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం అని చెప్తున్నా. దాన్ని నేను చెప్పిన దానికి కొంతమంది కన్విన్స్ అయ్యి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖలు రాస్తున్నారు. 1000 దగ్గరలో ఉన్నాం మేము. అది 1,00,000 చేరుకుంది అనుకోండి. సిబిఐ ఆదేశిస్తే అమరావతి ఉండదు, ల్యాండ్ పూలింగ్ ఉండదు, ఏముండదు. ఆ ముందు ఆపేసేసి ఫస్ట్ ఈ సంగతి తేల్చాయి అని చెప్తారు. ఫస్ట్ సిబిఐ విచారణ ఆదేశిస్తే అసైన్డ్ భూమిని పూలింగ్కి ఇచ్చినందుకు చంద్రబాబు నారాయణ ఇద్దరు జైలుకి వెళ్తారు, తిహార్ జైలు. అప్పుడు ఏ విచారణ ఆగదు, ఆపరు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
సుప్రీంకోర్టు ప్రభుత్వం కాదు. సుప్రీంకోర్టు ప్రభుత్వం కాదు. కాకపోతే ఏంటంటే సిబిఐ లాంటి సంస్థలు కూడా చంద్రబాబుకు లెటర్ ఇస్తుందా అక్కడ మోడీ ఉన్నంత వరకు? మోడీ ఉన్నంత వరకు సిబిఐ ఇవ్వదు. కానీ సుప్రీంకోర్టు ఆదేశిస్తే జస్టిస్ ఉన్నారు. ఇప్పుడు ఎవరు చీఫ్ జస్టిస్? ఎవరు? గౌరవ చీఫ్ జస్టిస్ గారి పేరేంటి చెప్పండి? బిఆర్ గవాయ్ గారు. బిఆర్ గవాయ్ గారికి మోడీ ప్రభుత్వానికి పడదు. ఎక్కడికైనా వెళ్తే చీఫ్ జస్టిస్ గారికి ప్రోటోకాల్ ఉంటుంది. చీఫ్ సెక్రటరీ రావాలా, డీజీపీ రావాలా, ఆ సిటీ పోలీస్ కమిషనర్ రావాలా. జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ముంబై వెళ్తే వాళ్ళు ఎవరూ రాలేదు. అలాగే వైవి చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్గా పదవీ విరమణ చేసి 2 నెలలు అవుతుంది. ఆయన బంగ్లా ఇంతవరకు ఖాళీ చేయలేదు. బంగ్లా ఖాళీ చేయకపోతే ఖాళీ చేయమని నోటీస్ ఇచ్చారు. ఎందుకని? ఒక చీఫ్ జస్టిస్ అధికార నివాసంలో ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. సో అంత ఘర్షణ నడుస్తుంది. సో ఆయన దాని ముందర మీరు ఒక 10 లక్షల లెటర్ రాశారనుకోండి, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్డ్, కోర్టు మానిటర్డ్ సిబిఐ ఎంక్వైరీ అంటారు. అప్పుడు మీరు ఆధారాలు సిబిఐకి ఇవ్వాల్సిన అవసరంలా, కోర్టుకు చెప్తే చాలు. కోర్టుకి వెళ్ళి చెప్తే చాలు. దాంట్లో ఒక 1000 మంది దాకా దగ్గర ఈ ఆదివారం లోపల ఒక 1000కి చేరుకుంటాం మేము. 10 లక్షలకి లేఖలు వెళ్తే సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ అవుతుంది. సిబిఐ ఎంక్వైరీ ఆగితే 1500 ఎకరాల రైల్వే స్టేషన్ ఉండదు, 5000 ఎకరాల ఎయిర్పోర్ట్ ఉండదు. ఈ ఏది అరిచేతులు స్వర్గం చూపించి ప్రజల్ని మోసం చేసి ప్లాట్లు అమ్ముకునే వ్యాపారం ఉండదు. ఓకే, రాజశేఖర్ గారు, ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉంది, ఇప్పటికే ఏపీలో 2 గ్యాంగులు దిగాయని చెప్పేసి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ అంతగా లేని నేపథ్యంలో ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు, నాకు సెక్యూరిటీ కావాలని చెప్పేసి జెడ్+ కేటగిరీ. ఏంటండి 2 గ్యాంగులు, సుపారీ గ్యాంగులు అసలు ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రాణహాని ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాణహాని ఉందా లేదా అనేది నిర్ధారించడానికి మా దగ్గర సమగ్రమైన స్పష్టమైన సమాచారం లేదు. పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఇట్లాగే చెప్పారు, నాకు ప్రాణహాని. సిబిఎన్ గారు కూడా చెప్పారు కదా గతంలో. అది వేరే విషయం. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తే కానీ మనం ఏమంటానికి లేదు. ఐబీ కానీ ఐబీకి స్పష్టంగా ఇట్లా థ్రెట్ ఉంది, మాకు ఇన్పుట్స్ ఉన్నాయని చెప్తే కానీ దాన్ని మనం నమ్మటానికి లేదు. ఓకే, కానీ ఆయనకున్న మాజీ ముఖ్యమంత్రి హోదాకి డెఫినెట్గా ఆయనకి ప్రోటోకాల్ ప్రకారం రావాల్సిన సెక్యూరిటీ ఇవ్వాల్సిందే. సో ఆయన జెడ్+ ఇస్తారా, Y+ ఇస్తారా అనేది కేంద్ర ప్రభుత్వం దాన్ని నిర్ధారించి డెఫినెట్గా ఒక కనీసం రోప్ పార్టీ కూడా లేకుండా ఆ సింగయ్య కేసు ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నాను. సింగయ్య కారు కింద పడ్డ వీడియో ఒకటి వచ్చింది. ఆయన ఎడమ చెయ్యితో పాటు బాడీని పుష్ చేసింది. వీల్ ఆయన మీద ఎక్కలేదు, బాడీని పుష్ చేసినట్టు వీడియో కనబడుతుంది. అది ఏ వీడియోనా ఒరిజినల్ వీడియోనా మనకు తెలియదు, కానీ కనబడుతుంది. ఆ తర్వాత ఆయన అదే ఎడమ చెయ్యి ఆధారంగా పడుకున్న వ్యక్తి లేచి కూర్చున్నాడు. పడుకోబెట్టారు తీసుకెళ్ళి పక్కన. తర్వాత ఆయన లేచి కూర్చున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ మీద బరువేసి లేచి కూర్చున్నాడు. అంటే లెఫ్ట్ హ్యాండ్ ఫుల్ ఫంక్షనింగ్. అలాగే కాలు మీద కాలేసి కూర్చున్నాడు. కాలు మీద కాలేసి కూర్చోవాలంటే ఈ 4లో ఎక్కడ మీకు ఫ్రాక్చర్ ఉన్నా కానీ అది అలా వేసుకుని కూర్చోవడం సాధ్యం కాదు. సో లిమ్స్ అన్నీ ప్రాపర్. మరి ఎలా ఆయన చనిపోయారు? ఎక్కడైతే పాయింట్ ఆఫ్ టైర్ ఇంపాక్ట్ ఉందో, ఇక్కడ భుజం దగ్గర ఒక టైర్ ఇంపాక్ట్ అయితే కాళ్ళ మీద ఇంకో టైర్ ఇంపాక్ట్ అవ్వాలా? అవన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు ప్రాణహాని ఎలా జరిగింది? దీని మీద ఇది జరగాల, సమగ్ర విచారణ జరగాల. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.